శ్రీలలితా సహస్రనామ నవనీతం. ఓం హ్రైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత శ్రీ మహారాజ్ని. ఈ నామం యొక్క అర్థం తెలుసుకుందాం. నవనీతం ఎంత అందంగా ఉందో చూద్దాం. శ్రీ లలితా పరమేశ్వరి స్త్రీలను ప్రసవించే శ్రీమాత, ప్రపంచానికే తల్లి. తల్లిదండ్రులు కన్న పిల్లలకు ప్రాణం పోసి జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానాంబిక, సిరి సంపదలను కురిపించే శ్రీవర్షిణి. తల్లి, తండ్రి, గురువు ముగ్గురి రూపంలో అనుగ్రహిస్తుంది. తల్లిలా కనిపెంచుతుంది, తండ్రిలా పోషిస్తుంది, గురువుల ప్రపంచపు విలువలను కొలిచి చెబుతుంది. ప్రపంచంలో ఏ పదార్థం ఎంత పాటిది, ఎంత పరిమాణంలో దాన్ని సేవించాలి, దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయం ఎప్పటికప్పుడు చెబుతూ తప్పుదారి పట్టకుండా ప్రాణికోటిని ఒక కంట కనిపెట్టి ఉండే మహాతల్లి శ్రీమాత. శ్రీ అంటే లక్ష్మి, మా అన్న లక్ష్మే. ఒకటి బ్రాహ్మీ లక్ష్మి, మరొకటి వైష్ణవీ లక్ష్మి. అన్ని రకాల లక్ష్మీ సంతతిని ప్రసాదించే శ్రీమాత త్రిజగన్మాత. ఆమె సామ్రాజ్యం 3 లోకాలలో వ్యాపించి ఉంది. ఆమె మహారాజుని. ఇలా బ్రహ్మాండమంతటా తన ఆధిపత్యాన్ని విస్తరించుకొన్న రాణి ఆసనం శ్రీమంతమైన సింహాసనం. మాతృ సహజమైన మమకారం, రాణికి ఉండవలసిన రాజ టీవీ, సింహాసనానికి ఉండవలసిన అరిమర్దన కాఠిన్యం, ఈ 3 గుణాలతో అమ్మలగన్న యమ్మ సృష్టి స్థితి లయాలను సాధిస్తూ ప్రాణికోటికి పరంజ్యోతిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ జ్యోతి ఆమెకు సహజంగా లభించింది. అగ్నికుండంలో నుంచి ఆవిర్భవించిన తల్లికి జ్యోతి పుట్టుకతోనే లభించింది. అసలు ఆమె జ్యోతిర్మయి. వెలుగులోనే ఆమె నివాసం. వెలుగే ఆమె. కానీ ఈ వెలుగు వెలుగు, చిదగ్నికుండం నుండి వెడలిన వెలుగు. బయటి వెలుగుకి వెలుగునిచ్చే ఈ వెలుగు వేల్పులకు కూడా వెలుగును ప్రసాదిస్తుంది. అసలు దేవకార్యం కోసమే ఆమె అవతరించింది. దేవతలకు దీప్తి సహజమైన లక్షణం. ఆ దీప్తికే మూలం పరమేశ్వరి. మనస్సులోని వెలుగు ముఖంలో కనిపిస్తుంది. మనస్సు ఆనందంగా ఉన్నప్పుడు శరీరంలోని ప్రతి అవయవం కాంతితో కళకళలాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇదే చిదగ్నిలోని కాంతి. మనకైనా అంతే. మన మనస్సులో ఆనందం ఉంటే ముఖంలో వెలుగు కనిపిస్తుంది. శరీరంలో ప్రతి అవయవం కూడా చాలా ఉత్తేజంగా ఉంటాయి. మనకి వెలుగవలసిన వాటిని వెలిగించే తొలి వెలుగు ఈ చిదగ్నికుండం నుంచే ప్రవహిస్తుంది. వెలుగుల సూర్యులు 1000 మంది ఒక్కసారి ఉదయిస్తుంటే ఎంత కాంతి కనిపిస్తుందో అంతటి అరుణారుణ కాంతి రేఖలు పరమేశ్వరి ప్రాదుర్భావంతో గోచరిస్తాయి. నలుదిక్కులలో ప్రసరించే ఈ కిరణకాంతులను సవరించుకునేందుకు ఆమెకు 2 చేతులు చాలవు. 4 చేతులతో ఆమె కాంతి వలయాన్ని కనికరిస్తుంది. ఒక చేతిలో అనురాగమనే ప్రేమపాశం, మరో చేతిలో కోపమనే అంకుశం, 3వ చేతిలో మనస్సు లాంటి తీయని చెరుకు విల్లు, 4వ చేతిలో శబ్ద స్పర్శ రూప రస గంధాలనే బాణాలను ధరించి ఉన్న పరమేశ్వరి రూపలావణ్యం చూచి తీరాలి. చెప్పేందుకు వీలు కాదు. సహజంగా వాత్సల్యం, అనురాగం, అభిమానం గల తల్లికి అప్పుడప్పుడు కోపం రావచ్చు. మన తల్లికైనా అంతే. అప్పుడప్పుడు కోపం వస్తుంది. కానీ అది ప్రేమను పెంచేందుకే కానీ మనసును తుంచేందుకు కాదు. ఆమె కోదండం నుండి వెడలే బాణాలు చాలా తీయగా ఉంటాయి. అమ్మ కొట్టినా సరే మనకు బాధ వేయదు, తీయగా ఉంటాయి. అంటే తీయగా అంటే ఎప్పుడు కొట్టిందో కూడా మనం మర్చిపోతాం. మరో బాణం వేస్తే బాగుండును అనిపించే మాధుర్యం వాటిలో ఉంది. భోగాలను అనుభవించే కొద్దీ భోగలాలస మరింత హెచ్చుతుందే కానీ తగ్గదు. ఇవి పరమేశ్వరి మన పైన విసురుతున్న బాణాలని తెలుసుకున్న మరుక్షణం
ఈ తీయని బాధకు మనం ఏమీ ఓయనం, అంతటితో అన్ని బాధలు తీరిపోతాయి. ఇది శ్రీమాత శ్రీ మహారాజ్ని అనే నామం యొక్క నవనీతం. ఓం శ్రీ మాత్రేయ నమః.